నువ్వు ఎన్ని మాటలు చెప్పినా పెళ్లి మాత్రం జరగనివ్వను. ఇప్పుడు ఈ భద్రావతి ఎవరో తెలుసా? నీ కాబోయే వియ్యంకుడికి చెల్లెలు. మీనాక్షికేంటి చెమటలు పడుతున్నాయి? ఇద్దరు హడలు చచ్చారు. అప్పుడే ఏమైంది? మీ ఇద్దరితో ఫుట్బాల్ ఆడుకుంటాను. ఎక్కడికక్కడ లక్ష్మణ రేఖలు గీస్తాను. నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఆ రేంజ్కి తీసుకొస్తా. అర్జెంటుగా ఈ సంతోషాన్ని నా కూతురుతో పంచుకోవాలి. మర్చిపోయాను. ఓ, అక్కడ మర్చిపోయానా? మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని భయపెట్టక తప్పదా? సరే, వాళ్ళ రాత అలా ఉంటే నేనేం చేస్తాను? చూడయ్యా, చాలా చిన్న జీవితాలు మావి. ఉండటానికి నీడ, కట్టుకోవడానికి బట్టలు, కడుపు నిండడానికి ఇంత అన్నం ఉంటే చాలని అనుకునే జీవితాలు. మాకు అద్దాల మేడలొద్దు, ఆనందంగా ఉంటే చాలు. ఖరీదైన కార్లొద్దు, కన్నీళ్లు లేకపోతే చాలు. నా జీవితం ఎలాగూ చివరికొచ్చింది. నా పిల్లల జీవితం ఇప్పుడే మొదలవుతుంది. వాళ్ల జీవితాల గురించి నేనెన్నో కలలు కన్నాను. ఆ కలలు ఆ భద్రావతి వల్ల నాశనమైపోకూడదు. ఆ భద్రావతి వల్ల ఎలాంటి సమస్య రాకుండా చూడు తండ్రి. తప్పు మన వైపు ఉంచుకుని దేవుణ్ణి రక్షగా ఉండమని అడిగితే ఎలాగమ్మా? ఏదేమైనా మంచి కుటుంబాన్ని, మంచి మనసున్న మనుషుల్ని మోసం చేస్తున్నామన్న విషయం మనకు తెలుసు. తెలిసి తప్పు చేస్తే దేవుడు ఇంకా పెద్ద శిక్ష వేస్తాడమ్మా. ఒక కూతురు జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని, మరో కూతురు జీవితం పెళ్లికి ముందే ఆగిపోకూడదని ఎంతో భారాన్ని తలపై మోస్తూ పెళ్లిని ముందుకు తీసుకెళ్తున్నావు. కానీ శక్తికి మించిన భారం మోయడం కష్టమమ్మా. ఎక్కడో ఒక చోట పడక తప్పదు. ఆ పడేసేదేదో నా కూతురు జీవితం ఒక ఒట్టుకు చేరాక పడేస్తే చాలమ్మా. ఇంతకంటే స్వార్థం ప్రపంచంలో ఏముంటుందమ్మా? ఒక్కటి మాత్రం నిజం, తప్పు చేయనప్పుడు ఉండే బలం 100 మంది శత్రువులైనా ఎదురుస్తుంది. తప్పు చేసినప్పుడు ఉండే బలహీనత భద్రావతి లాంటి వాళ్ళని చూసినా భయపడేలా చేస్తుంది. ఆ రోజు మనం భద్రావతిని కొట్టినప్పుడు కానీ, మెడపట్టి బయట గెంటినప్పుడు కానీ మనం భయపడలేదు. ఎందుకంటే మన వైపు అప్పుడు తప్పు లేదన్న ధైర్యం. కానీ ఈరోజు ఆ ధైర్యాన్ని మనం కోల్పోయాం. అందుకే ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఒక్కసారి ఆలోచించమ్మా.
ఆలోచించడానికి ఇంకేమీ లేదమ్మా. అభి కట్టబోయే తాళి నీ మెళ్ళో పడాలి అంతే. ఈలోపు భద్రావతికి జరిగిన తప్పు తెలియకూడదు, మనపైన అనుమానం రాకూడదు. దానికి నిజం తెలిసిందంటే అందరి జీవితాలు నాశనం చేస్తుంది. సరేనా? మ్యాటర్ మొత్తం వినకపోయినా 3 మాటలు మాత్రం చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను. జరిగిన తప్పు భద్రావతికి తెలియకూడదు. భద్రావతికి మన మీద అనుమానం రాకూడదు. నిజం తెలిసిందంటే జీవితాలు నాశనం చేసేస్తుంది. ఈ 3 మాటలు మాత్రం చెవిలో అమృతం పోసినట్టు వినిపించాయి. ఏంటా తప్పు, ఏంటా నిజం? నాకు అనుమానం రాకుండా జాగ్రత్త పడేంత గొప్ప రహస్యం ఏంటి? నేను జీవితాలు నాశనం చేయగల ఆయుధం ఏంటి? చెప్పు చెప్పు చెప్పు. ఏంటి చెప్పేది? అదే అక్క, భద్రావతికి రఘురాం కుటుంబానికి తెలియకుండా దాచిన ఆ తప్పేంటి? చిన్న తప్ప, పెద్ద తప్ప, చాలా పెద్ద తప్ప? ఏం మాట్లాడుతున్నావు? తప్పేంటి? మేమేం మాట్లాడుకుంటాం, నువ్వేం విన్నావు? మా మీద నీకు మంచి అభిప్రాయం లేదు కాబట్టి మా మాటలు నీకు తప్పుగానే వినిపిస్తాయి. తప్పుగా వినిపించడం కాదు, తప్పు చేశారని వినిపించింది. మీరేదో దాస్తున్నారు. మేమేం దాయడం లేదు. ఆ రోజు నా కూతురు నీ మీద చేయి చేసుకుంది కాబట్టి ఈ విషయం గురించి నువ్వెంత రాద్ధాంతం చేస్తావోనని భయపడుతున్నావు. ఇదే తెలియకూడదని అనుకుంటున్నావు. ఈ విషయం నాకు తెలిసిన విషయమే కదా, ఇందులో నాకు తెలియకూడని రహస్యమే ఉంది. అబద్ధం చెప్తున్నావు, మేనేజ్ చేస్తున్నావు. చెప్పు, ఏం దాస్తున్నారు? నువ్వేదో ఊహించుకుంటే మేమేం చేయలేం. మీరేం చెయ్యొద్దు, అంతా నేనే చేస్తాను. మీరొక తప్పుని కప్పిపుచ్చి ఒక నిజాన్ని దాస్తున్నారన్న విషయం ఈ భద్రావతికి తెలిసిపోయింది. అది బయటపడ్డమే ఆలస్యం. అప్పుడు ఈ భద్రావతి ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది. వస్తా, మళ్ళీ కలుస్తా. మీనాక్షి, అన్నంలో ఆవకాయని దాయగలం కాని గుమ్మడికాయని దాయలేం. రగులుతోంది తన లోపల పొగరే పని గుండె మంట. ఏ నిమిషం కాల్చుతుందో తన బ్రతుకిక సాగకుండా. ఆ కడలిని మించుతోంది తన కన్నుల నీటికుండా.
ఏ సమయం ముంచుతుందో తననే దయలేకుండా గోకులంలో సీత ఈ గోకులంలో సీత గోకులంలో సీత. శ్రీమతి గారు త్వరగా రండి, ఆకలి. నాకు 2 చేతులే ఉన్నాయి, 4 లేవు. అయినా పెళ్ళం పిలిచినప్పుడు వస్తే బాగుంటుంది. కోపంలో కూడా అందంగా ఉండే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు గాయత్రి. మొదలు పెట్టారా? నిజం గాయత్రి. సరే తినండి. మంచినీళ్ళు ఎవరు తీసుకొస్తారు? తినండి. పప్పులోకి నెయ్యి ఆవకాయ ఎవరేస్తారు? మీ తాత చేస్తాడా? అదిగో అక్కడుంది, వేసుకోండి. నువ్వే వెయ్యి. నాకు అందదు కదా, మీరు వేసుకోండి. దూరంగా ఉన్నాడని చంద్రుడిని అందుకోవడం మానేసామా? బాగా తెలివైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇదే ప్రాబ్లం. ఇందాక ఇక్కడున్న నెయ్యి అక్కడికి వెళ్ళినప్పుడే అర్థమైంది. తినేటప్పుడు కృష్ణలీల చేయకుండా తినండి. మొదటి ముద్ద ముద్దులు పెళ్ళానికి. ముద్దపప్పు అదుర్స్ గాయత్రి. ఉండేటప్పుడు ఇందులో ప్రేమ కలుపుతావేంటి? ఎంత టేస్టీగా ఉంది. బ్యాచులర్ లైఫ్ లో మజా ఉంటుందనుకుంటాం గాని పెళ్ళయ్యాక పెళ్ళం ఇలా పక్కనుండి కొసరు కొసరు వడ్డిస్తుంటే ఇందులో ఉండే కిక్కే వేరప్పా. గాయత్రి, నువ్వు ఇలా రోజు నా పక్కన నిలబడి ఇలా రొమాంటిక్ గా భోజనం పెట్టాలి, సరేనా? అత్తయ్య మావయ్యలు పర్మనెంట్ గా అమెరికాలోనే ఉండిపోతే అలాగే చేస్తాను. అదేంటి అలా అన్నావు? అమ్మ నాన్నలుంటే మనకేంటి ప్రాబ్లం? అత్తయ్య మావయ్య ఉంటే ఇంత ప్రైవసీ ఉండదు కదా, లిమిట్స్ లో ఉండాలి కదా. ఎప్పటి నుంచి నీకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతోంది? ఫీలింగ్ ఏంటి, ప్రాక్టికల్ గా అందరిళ్లలో ఉండే ప్రాబ్లం చెప్పానంతే. ప్రాబ్లమా? ఇంట్లో అమ్మా నాన్నలు ఉండడం నీకు ప్రాబ్లమా? ఓయ్ ఏంటి సీరియస్ గా తీసుకుంటున్నావు? సీరియస్ గా తీసుకోకపోతే కామెడీగా తీసుకోవాలా? అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? నేనేమన్నానని అంత సీరియస్ అయిపోతున్నావు? అయినా ఇప్పుడు ఎందుకు లేచావు? చెయ్యి ఎందుకు కడిగేసుకున్నావు? నీకోసం ఎంత కష్టపడి చేశాను. నాకు అక్కర్లేదు చెత్త. నీకేమైనా మెంటలా? నాకు కాదు, నీకే మెంటల్. అమ్మా నాన్నలు వెళ్ళేటప్పుడు దొంగ ఎడుపు లేచి ఇప్పుడు నీ బుద్ధి బయట పెట్టుకున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అనవసరంగా ఏదితో ఊహించుకొని గొడవ పెట్టకండి. అనవసరం అంటావేంటి? గొడవ అంటావేంటి? అమ్మా నాన్నలు ఇంట్లో ఉంటే ప్రాబ్లం అంటావేంటి? ఎందుకు పదే పదే అదే మాట అంటావు? నేను అనలేదు, నువ్వే అన్నావు. నీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను, కానీ అందరిలాగే నీ దగ్గర విడదీసే బుద్ధి ఉందన్నమాట. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏంటే జాగ్రత్తగా మాట్లాడేది? ఏంటేనా? అవునే, ఏంటే అంటాను. కోపం వస్తే ఇంకేదన్నా కూడా అంటాను. అనవసరంగా ఎందుకంటావు? భర్తను కొంగును ముడేసుకోవడానికి తల్లిదండ్రుల్ని దూరం చేయాలని చూడకూడదు. దూరం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకోసం అమ్మా నాన్నల్ని దూరం చేసుకుంది నేను. అన్న వదిలిని దూరం చేసుకుంది నేను. ఆయన వాళ్ళందరినీ దూరం చేసుకున్నది నేను. నిన్ను నమ్మి వచ్చింది నేను. మీరు కేవలం ఇద్దరి గురించి ఆలోచిస్తున్నారు.
నేను నా ఫ్యామిలీ మొత్తం గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఈ బుద్ధి బాగుంటే అన్ని బానే ఉంటాయి. చిచి, ఏమైందిరా? ఎందుకు గొడవ పడుతున్నారు? చిన్న విషయాన్ని అపార్థం చేసుకుని పెద్ద గొడవ పెడుతున్నాడు. ఏంటి కంప్లైంట్ చేస్తున్నావు? ఫ్రెండ్ దగ్గర భర్త గురించి ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? పారేవాడు కాదు కదా, మన గురించి అంతా తెలిసిన వాడే కదా. ఏంటి ఒక మాట అంటే పడలేవా? అడ్జస్ట్ అవ్వలేవా? ఎందుకు పడాలి? చెయ్యని తప్పకి నేనెందుకు పడాలి? కూల్ కూల్. చిలక గోరింకల్ లాంటి వాళ్ళు పాము ముంగిసల్లా పోట్లాడుకుంటున్నారంట్రా. ఈ ఆడవాళ్ళ బుద్ధి అంతరా. అవును మరి, మీ మగాళ్ళ బుద్ధిలో బుద్ధులు లాంటి వాళ్ళు. మాట మాటికి ఎదురు సమాధానం చెప్తావేంటి? లేనిది ఉన్నట్టు అంటుంటే సమాధానం చెప్పకుండా మగ అహంకారానికి బలైపోవాలా? నీలాంటి ఆడదాని వల్ల కుటుంబాలే బలైపోతాయి. రేయ్, ఇక ఆపండ్రా. ఇంటికి వెళ్తూ చూసి వెళ్దామని వచ్చాను, కానీ ఇక్కడ నేను చూస్తుందేంటి? అతనేం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందా? కుటుంబాన్ని విడదీసేదాల్లా కనిపించానా? అవునే, నువ్వు అలాంటి దానివే. నువ్వు తల్లిదండ్రుల్ని పిల్లల్ని వేరు చేసేస్తావు, అన్న తమ్ముల్ని విడగొట్టేస్తావు. అసలు నీలాంటి దాని వల్లే అత్త కోడళ్ళు శత్రువులు అయిపోతారు. Shut up! Shut up! Shut up! Shut up! Shut up! Shut up! పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అర్థమవుతుంది, నువ్వు ఎలాంటి దానివో బాగా అర్థమవుతుంది. రేయ్, ఒక్క నిమిషం ఆగండి. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే మొదలు పెట్టేశారా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతో 6 రోజులు కూడా ఉండలేవు. నీలాంటి దాంతో 6 గంటలు కూడా ఉండలేము. రేయ్, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరికీ చెప్పుకుంటుంటారా? మీరు ఇలా పోట్లాడుకున్నారని తెలిస్తే అందరిలోనూ నేను ఫూల్ అయిపోతాను. కాసేపు మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఆపితే ఒక్క మాట చెప్తాను. అర్థం చూసుకుంటే రూపం కనిపిస్తుంది, అర్థం చేసుకుంటే జీవితం కనిపిస్తుందని పెద్దలు ఊరికే అనలేదురా. దయచేసి చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూడకండి. నేను అగ్గి రాజేయకుండానే మంట పుట్టింది. మీ ఇద్దరు పోట్లాడుకోవడమే నాకు కావాలి. అప్పుడప్పుడు వచ్చి ఆజ్యం పోసి వెళ్తుంటాను. ఏంటి ఇంకా ఈస్ట్ వెస్ట్ తిరుగున్నారు? ఒకరికొకరు సారీ చెప్పుకొని జరిగింది మర్చిపోండి. నేను చెప్పను. నేను చెప్పను. ఓకే, మీరు చెప్పకండి. సొల్యూషన్ నేను చెప్తాను, వినండి. గాలివాన తుఫానుగా మారకముందే నేను చెప్పినట్టు చేయండి. ఇద్దరు విడిపోండి. మీరు కలిసి ఉంటే ఇలాగే జరుగుతుంది, అందుకే విడిపోండి. మీరు విడిపోతేనే నాకు మంచిది. నేను కోరుకునేది అదే. అలా మాట్లాడతావేంటి వంశీ? విడిపోవడం అంటే విడివిడిగా సెపరేట్ బెడ్రూమ్స్ లో పడుకోండి అని దాని అర్థం. ఒకరు కింది బెడ్రూమ్ లోను, మరొకరు పై బెడ్రూమ్ లోను పడుకోండి. తెల్లారేసరికి అన్నీ సర్దుకుంటాయి.
క్షమించండి. మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి నాన్నగారు. తన కోసం నా ప్రాణాలనే లెక్క చేయని వాడిని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానండి. బాగున్నావక్క? బాగున్నారా మీనాక్షి గారు? ఎంతో నమ్మకం పెట్టుకుని వచ్చాను. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అంత బ్లైండ్ గా నమ్మడం నీ తప్పే గాయత్రి.